హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చి సన్ ఫార్మా, తర్వాత ఎక్సైడ్ ఫార్మా. అంటే ఎక్సైడ్ ఫార్మాలో వన్ ఇయర్ లైఫ్ కేర్ హెల్త్ కేర్ లైఫ్ కేర్ లిమిటెడ్ అని ఉంది. దీని గురించి ఇప్పుడు ఫస్ట్ సన్ ఫార్మాలో మనకి ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉన్నాయి, మనకి ఏ విధంగా మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, తర్వాత వచ్చి మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, డేట్ ఎప్పుడు అనేది క్లియర్గా చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, డేట్ వచ్చి 28 డిసెంబర్ 28 నుండి 29 2 డేస్ ఉంటాయి. టైము 9 AM టు ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. ఇది ఇండోర్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ వెన్యూలో ఇండోర్లో క్వాలిఫికేషన్ వచ్చి BSc, B.Pharm, M.Pharm, BE, ITI డిప్లొమా ఉండాలి. డిపార్ట్మెంటు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్. తర్వాత ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఉండాలి. రూల్ టెక్నీషియన్, ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్. లొకేషన్ వచ్చేసి ఇక్కడ వడోదర గుజరాత్లో ఇక్కడ ఈ ప్లాంట్ దగ్గర మనకి ఇంటర్వ్యూ లొకేషన్ అనే జాబ్ అనేది ఇస్తారు. డిక్లరేషన్ కూడా ఇచ్చారు. డిక్లరేషన్ చూసుకొని మీరు తర్వాత ఇలాగ పాంప్లెట్ ఉంటుంది. ఈ పాంప్లెట్లో డేట్ ఇచ్చారు 28 డిసెంబర్ 28, 29. టైం వచ్చి మార్నింగ్ 9 AM, ఈవినింగ్ 4 PM వరకు. వెన్యూ వచ్చి ఇక్కడ ఇచ్చారు, ఇండోర్ గుజరాత్లో. ఇది చూసుకొని మనం ప్రతి ఒక్కదానికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్కటే దీంట్లో ఉంది. పొజిషన్లో ఏ పొజిషన్లో వాళ్ళకి చూసుకొని మీరు ప్రతి ఒక్కళ్ళు దీనికి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, సన్ ఫార్మా గురించి. తర్వాత ఎక్సైడ్ ఫార్మాలోనే 1 year లైఫ్ కేర్ మనకి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, డేట్ వచ్చి 29 ఉంటుంది, సండే రోజు. మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 3 PM వరకు ఉంటుంది. ఇది వడోదరలోనే ఇంటర్వ్యూ ఈ వెన్యూ. తర్వాత ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, recruitment@xmedpharma.com అండ్ recruitment@onearlifecare.com. ఈ రెండు మెయిల్ ఐడి ఇచ్చారు. మనం ఈ మెయిల్ ఐడికి కూడా మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే కన్ఫామ్గా మనకి ఈ మెయిల్ ఐడి గురించి మనకి ఏదో రిక్వెస్ట్ అనేది రావడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఏమిస్తారంటే మనకి డిపార్ట్మెంట్ ADL, QC, QA, ప్రొడక్షన్, R&D ఇస్తారు. డిజిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్రీ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. క్వాలిఫికేషన్ BSc, MSc, BE, PhD. అంటే ఈ డిపార్ట్మెంట్లోకి ఈ క్వాలిఫికేషన్ మనకి చేసేసి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ 1 to 10 years BSc కెమిస్ట్రీ వాళ్ళు. ఫ్రెషర్స్ కూడా మనం దీంట్లో తీసుకుంటారు కన్ఫామ్గా. లొకేషన్ వడోదర. ఓకేనా, మనం వెళ్ళేటప్పుడు ఈ జాబ్కి వెళ్ళేటప్పుడు మనకి అప్డేట్గా రెజ్యూమ్ అనేది ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, శాలరీ స్లిప్, తర్వాత లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, తర్వాత ఈ చూసుకొని తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ప్లే స్లిప్ కానీ ఇవి ఉండగానే ఇది తీసుకొని వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పాంప్లెట్ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, పొజిషన్ డిపార్ట్మెంట్లో. ఈ పాంప్లెట్లో ఈ చూసుకొని క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, ఈ స్కిల్స్ ఏమి ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మీరు చూసి ఈ జాబ్కి అటెండ్ అవ్వండి. డేట్, టైం కూడా ఇచ్చారు ఇక్కడ. వెన్యూ, మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటో అన్నీ ఇచ్చారు. చూసి మీరు ప్రతి ఒక్కరు కూడా జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. అందరికీ ఆల్ ద బెస్ట్. మరొకసారి మళ్ళీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ప్రతిరోజు కూడా మీకు ఇటువంటి నోటిఫికేషన్లు అనేవి కొత్త నోటిఫికేషన్లు అనేది మీకు పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.